ఆ మధ్యన ఏదైతే చీఫ్ జస్టిస్గా చేసి రిటైర్ అయినటువంటి గవాయ్ గారు తను చీఫ్ జస్టిస్గా ఉన్న సందర్భంలో ఏదైతే మీ దేవుడికి వెళ్ళి చెప్పుకోండి అన్నటువంటి వ్యాఖ్యలు దాని మీద ఆగ్రహించినటువంటి ఒక లాయర్ రాకేష్ కిషోర్ ఆయన మీద షూ విసరపోవడం దాని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన మీద కేసు యాక్షను అయితే గవాయ్ గారు ఆయన మీద నేను కేసు పెట్టనని చెప్పడం ఆయన్ని బార్ నుండి సస్పెండ్ చేయమంటే కూడా వద్దని చెప్పడం ఆ పైన ఆయనకి సంబంధించి విచారణ ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు ఆ గవాయ్ గారి మీదన దాడి చేసినటువంటి ఏది బూటు విసరలేదు, విసురుదాం అనుకుంటుండగా ఆపారు. ఇప్పుడు ఆయన మీద అడ్వకేట్ రాకేష్ కిషోర్ మీద కట్కడ్డుమ కోర్టు దగ్గర ఓ లాయర్ దాడి చేశాడు. ఈయన వయసు 70 ఏళ్ళు కిషోర్. ఈయన ఎదిరించాడు. సనాతన ధర్మకి జైహో అని నినదిస్తూ ఎవరైతే తన మీద దాడికి వచ్చినటువంటి యువ లాయర్ని ఎదిరించి అతను కొడతంటే రివర్స్లో కొట్టాడు. ఈయన ఒక కేసుని హ్యాండ్ ఓవర్ చేయడానికి ఉదయం కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో ఆ యువ లాయర్ చెప్పుతో దాడి చేసేందుకు రావడం, గతంలో సీజీఐ మీద దాడి చేసినందుకే ఈ పని చేశానంటూ ఆ లాయర్ అయినటువంటి కిషోర్ చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఈయనకి సంబంధించినటువంటి రాకేష్ కిషోర్ సీజీఐ మీద దాడి చేసినందుకే ఈ పని చేశాడని చెప్పుకొచ్చారు. ఓవరాల్గా ఎదురు బొదురు తనుకున్న సంఘటన చోటు చేసుకుంది.